మరి మనతోటి పరిశుద్ధాత్మ దేవుడు తన దైవజనుల ద్వారా మాట్లాడినందుకు యేసునామముకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మొన్న జరిగిన సెమీ క్రిస్మస్ ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నారండి? హల్లెలూయా. హల్లెలూయా. నేనైతే ఒకటి దేవుని సన్నిధిలో ఉండి చెప్పగలను, ఆ స్కిట్ చేసినప్పుడు దేవుని అభిషేకం నాకు తాకుతుంది అనమాట. హల్లెలూయా. అంటే ఈ సంఘము మహిమ నుండి అత్యధిక మహిమలోకి వెళ్తాను, ఏ సంఘం లేదనమాట. హల్లెలూయా. ఆ స్కిట్స్ లో రెండు ప్రాముఖ్యంగా మనం చూసినప్పుడు ఏంటంటే డెడికేషన్, ఇంకోటి ఏంటంటే మన జీవితంలో ప్రభు మొదటిగా అంటే ఆయన బూడిదికి ప్రతిబింబంగా పూదన నివ్వగలనని నిరూపించడం అనమాట. హల్లెలూయా. మరి ఆ రెండు స్కిట్స్ బట్టి ఈ యొక్క క్రిస్మస్ కి ఒక వాక్యానుసారంగా ఒక బలమైన కనెక్షన్ మనకి దొరికినది అనమాట. హల్లెలూయా. ఇందాక ప్రభు లూకాసు వార్తలో మనం చదువుతున్న మాటలు బట్టి ప్రభుకి కొన్ని మాటలు యెషయా గ్రంథంలో దొరికాయని ఉంటుంది కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ప్రభుకి దొరికాయి? హల్లెలూయా. అవి ఆయన గురించే కాబట్టి. హల్లెలూయా. నాకు కూడా వాక్యము మన గురించి అన్నమాట. హల్లెలూయా. అయితే ఈ యొక్క క్రిస్మస్ ని ఇజ్రాయెల్ లో అంటే ఈ సీజన్ ని హానుకా అనే ఒక పండగ సెలబ్రేట్ చేస్తారని మనకు తెలుసండి. హల్లెలూయా. హనుకా అనే ఒక పండగ సెలబ్రేట్ చేసుకుంటారు. 9వ నెల 25వ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. హల్లెలూయా. ఎందుకు అనంటే మందిరము పడగొట్టబడిన తర్వాత మళ్ళా నిర్మించినందుకు హనుకా అని సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. హల్లెలూయా. ఇంకోటిగా ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. హల్లెలూయా. ఏమనండి? ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువారు లోక రక్షకుడిగా లోకానికి వెలుగుగా జన్మించాడు, అంతేనా కదా? నీవు నేను ఆ నిజ వెలుగుకి సాక్షిగా ఆయన ఎన్నుకున్నాడు అనమాట. హల్లెలూయా. ప్రభు వెలుగైనాడు, మనం ఆ వెలుగుకి సాక్షిగా వెలుగై ఉన్నాం అనమాట. హల్లెలూయా. మరి కొన్ని మాటలు మనం చూద్దామండి. యోహాను సువార్త 10:28 నుండి 30 వరకు చూద్దాము. ఈ 3 వచనాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మరల కంఠంగా మాట్లాడుతున్నాను, మనం స్వీకరించాలి. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. హల్లెలూయా. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నడూ నశించిపోవు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఎవరైతే ప్రభుని రక్షకుడిగా స్వీకరించారో మనకి నిత్య జీవం అనుగ్రహించబడింది అనమాట. హల్లెలూయా. నిత్య జీవం అనుగ్రహించబడిన వారు ఎన్నడూ కూడా నశించిపోరు అనమాట. హల్లెలూయా. ఎన్నడూ కూడా నశించిపోరు. అందుకే ఎవరైతే మరణించినానో ఆయన యందు విశ్వసించిన వారు మరణ జీవించెదరు అని చెప్పినాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి మరణము అనేది చీకటి అయినప్పుడు ప్రభుని కలిగిన మనము చీకటి ఒకటి జనరల్ కూడా చూసుకుంటే వెలుగు ఉన్న చోట చీకటి ఎన్నడూ జయించదు అనమాట. హల్లెలూయా. అంతేనా కదా? ఇంత అగ్గిపుల్ల ఉన్నా గానీ లోకమంతా చీకటి అయినా గానీ ఆ అగ్గిపుల్ల వెలుగుని అంటే ఓవర్కమ్ చేయలేదు అనమాట. హల్లెలూయా. మరి నీవు నేను ప్రభుని కలిగి ఉన్నప్పుడు మనకి నిత్య జీవం అనేది ఉన్నదా లేదా? ఆ మాట మరొకసారి చదువుదామా? నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. అవి ఎన్నటికీ నశించవు. నెక్స్ట్, ఎవడును వాటిని నా చేతిలో నుండి నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా. ఈ మాటలు చెప్తుంది అపోస్తలుడైన పౌలు కాదు, ఎవరు కాదు, స్వయాన మన రక్షకుడే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభుని నోటితో పలికి హృదయంలో స్వీకరిస్తే మీరు రక్షించబడతారని చెప్పినాడు కదా. హల్లెలూయా. మనం ఆ ప్రభుని స్వీకరించిన ఆ యొక్క ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే వాటిని ఎన్నడూ కూడా నిత్య జీవం ఇచ్చాను కాబట్టి ఎన్నడూ కూడా వారు నశించారని చెప్పినాడు అన్నమాట. హల్లెలూయా. సరే, ఇంకొక మాట మనం చూసుకుందామండి. ఈ రోజు వాక్యం ఒకసారి చూసుకుందామా? యెరెమీయా 33:9. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను.
భూజనులందరి ఎదుట ఉమ్, వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమేమి ఉందన్నమాట అంటే నాకు ఇష్టమైన పేరుగాను నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఘనతాస్పదముగాను ఉందురు. ఉంది. హల్లెలూయా. ఈ మాటలు యెరెమయా గ్రంథంలో రాయబడ్డాయి, కానీ క్రీస్తుని కలిగిన ఇవే మాటలు మన జీవితంలో నెరవేర్చబడ్డాయి అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనల్ని రక్షించుకున్నది ఎందుకంటే ఈ యొక్క మాట నెరవేర్చుకే అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం ఒక స్కిట్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే అది సందర్భం కాబట్టి. మనము మన స్కిట్ లో చూసినప్పుడు ఒక స్త్రీలు మన మన సంఘంలో ఉన్న స్త్రీలు ఒక స్కిట్ చేశారు, అంతేనే కదా? ఎంతమంది గుర్తున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. ఆ స్కిట్ లో ఎంతమంది ఉన్నారంటే 9 మంది ఉన్నారు అన్నమాట. హల్లెలూయా. 9 మంది ఉన్నారు. అయితే ఈ క్రిస్మస్ కి ఆ స్కిట్ కి సంబంధం ఏంటంటే ఒక మాట యోహాను సువార్త 10:22-23 ఒకసారి చూద్దాం. హల్లెలూయా. ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగరి, ఎంతకాలం మమ్మను సందేహ పెట్టుదువు? హల్లెలూయా. అక్కడ ఏమనుందండి? ఆలయ ప్రతిష్ట ఒక రోజు అనేది అక్కడ జరపబడుతుంది, దాన్నే హనుకా అంటారు అనమాట. హల్లెలూయా. ఆ సీజన్ ఈ క్రిస్మస్ సీజన్ గా ఉన్నది అనమాట. హల్లెలూయా. అయితే ఆ హనుకాకు ఒక్క ప్రత్యేకత చెప్పి నేను ముగిస్తానండి, కొంచెం శ్రద్ధతో వినాలి. ఆ హనుకా అంటే అది మందిరంలో ఒక ఏమంటే మెనోరా అనే ఒక క్యాండిల్ స్టిక్, అంటే క్యాండిల్స్ మనం క్యాండిల్ లైట్ సర్వీస్ లో క్యాండిల్స్ వెలిగిస్తామా లేదా, అట్లా మెనోరా అని ఒక క్యాండిల్ స్టిక్ అనేది ఒకటి ఉంటుంది. అందులో 9 క్యాండిల్స్ పెడతారు అని. హల్లెలూయా. హల్లెలూయా. 9 క్యాండిల్స్ పెడతారు, 4 ఒకవైపు 4 ఇంకోవైపు, మధ్యలో ఒక మెయిన్ క్యాండిల్ అనేది మధ్యలో ఉంటుంది, అంటే 9 అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ మన స్కిట్ లో కూడా 9 మంది ఉన్నారు అన్నమాట. హల్లెలూయా. 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 సరే, మెయిన్ క్యారెక్టర్ ఆ స్కిట్ లో ఎవరండి? యేసు. స్కిట్ లో నేనండి 10 మంది. హల్లెలూయా. ఇక్కడ మన దేవుడు ఆశ్చర్యకరుడా కదా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆలోచనకర్త. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆ 9 క్యాండిల్స్ లో మెయిన్ క్యాండిల్ ని హీబ్రూ భాషలో ఏమంటారంటే షమాష్ అంటారు, అంటే సర్వెంట్ క్యాండిల్ అంటారు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రభు వచ్చినప్పుడు దాసుడిగానే వచ్చాడు, కానీ మరణించి తిరిగి లేచినప్పుడు రాజులకి రాజు అయినాడు అన్నమాట. హల్లెలూయా. మొదట నమ్మినప్పుడు మనము సర్వెంట్ అంటే పరిపూర్ణంగా కుమారుడు అవ్వనంత వరకు కూడా మనము ఏమన్నామండి? దాసుడుగా ఉన్నాము, కానీ పరిపూర్ణంగా అయినప్పుడు మనం కుమారుడు అన్నాము. హల్లెలూయా. అంటే ఆ స్కిట్ ప్రవచనాత్మకంగా మనతో మాట్లాడున్నాడు అనమాట. హల్లెలూయా. అది హనుకా స్కిట్ అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే ఒక మాట మనం చూసుకుందాము, ప్రకటన గ్రంథం 22:23. ఈ యొక్క మాట మనం బాగా నమ్మడం తాపితే నెరవేర్చి వస్తుంది కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. 21:23 ప్రకటన ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. హల్లెలూయా. అక్కడ ఏమనుందండి? ఆ పట్టణంలో ఏమేమంట? సూర్యుడైను చంద్రుడైను, చంద్రుడు లేడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకంలో సూర్యుడు లేకపోతే వెలుగు ఉంటుందా లేదా? ఉండదు. ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. సూర్యుడు లేకపోతే వెలుగు ఉండదు, అంతేనా? ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ మొదలైనప్పుడు ఒక మాట ఏముందంటే దేవుడు వెలుగు కలుగును గాక అని పలికాడు అన్నాడు. హల్లెలూయా. వెలుగు కలుగును గాక అని పలికాడు. ఎందుకు అంటే ఆ సూర్యుడికి ఉన్న వెలుగు బట్టి మనకి వెలుగు కలుగుతుంది కాబట్టి, అంతేనా? అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సూర్యుడికి వెలుగు కాదు, కానీ సూర్యుని సృష్టించిన వాడికి నిజమైన వెలుగు అన్నమాట. హల్లెలూయా. అందుకే సూర్యుడి కన్నా ముందే వెలుగు ఉన్నది కాబట్టి వెలుగు కలుగును గాక అంటే సూర్యుడు వెలిగించబడ్డాడు అన్నమాట. హల్లెలూయా. అందుకే మన ప్రభుని సూర్యుడు అన్నాడు, నీతి సూర్యుడు అని అంటారు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా.
అందుకే ఒక దినాన సూర్యుడు చంద్రుడు ఉండడు కానీ నీతి సూర్యుడు ఒక్కడే ఉంటాడు అనమాట. హల్లెలూయా. సూర్యుడికే అవసరం ఉండదు అనమాట. హల్లెలూయా. అంటే ఆయన సృజించినప్పుడేమో ఆయన వెలుగు కలుగును గాక అని చెప్పాడు. తర్వాత ఏంటంటే ఆయనే వెలుగుగా మనతో ఉండేను అని చెప్పినాడు అనమాట. హల్లెలూయా. అందుకే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనలో ఉన్నవాడు లోకాన్ని జయించిన వాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే క్రిస్మస్ సందేశం కాబట్టి ఏదైతే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు వెళ్ళి హానోక పండుగలో ఎలా పార్టిసిపేట్ చేశాడో ప్రభు మనకి అంటే ఏదైతే ఇజ్రాయెల్లో జరుగుతుందో అది మన సంఘంలో క్రిస్మస్ అప్పుడు జరగడం అనేది ఆశ్చర్యమైన విషయమే కాదు. దేవుడు యేసుక్రీస్తు నామముకే మహిమ కలుగును గాక. అర్థం ఏంటంటే ప్రభు మనతో పాటు ఉన్నాడు అని అర్థము. ఆయన కృపలో ఉన్న మహిమ ఈ సంఘంపై ఉన్నదని బలంగా మాటలు బట్టి యేసుక్రీస్తు నామముకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ once again blessed Christmas అండి. హల్లెలూయా. హల్లెలూయా. Jesus Day blessed Christmas. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడికి వందనాలు చెల్లిస్తున్నా, ప్రభువుకి స్తోత్రం చెల్లిస్తున్నా. దైవ